ఏది బీసీల బడ్జెట్ పైన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పినారు సార్. ఆ లెక్కలు చూస్తూ ఉంటే సార్ దారుణాతి దారుణమైనటువంటి లెక్కలు సార్. కేవలం బీసీలకు చూపించి మరి అవి ఎవరికి మంచిగా ఎక్కడ పోయినాయో నిధులు పత్తాలేనటువంటి పరిస్థితి సార్. ఈ రాష్ట్రంలో బీసీల బడ్జెట్ కేవలం అంకెల వరకు మాత్రమే ఉంది, ఆచరణ వరకు లేదనేది ఈ బడ్జెట్ ద్వారా ఇదొక్క బడ్జెటే కాదు సార్. ఇగో సార్ మొత్తం 2014 నుంచి ఆ రోజు నుంచి జరుగుతుంది ఇదే సార్. ఆ రోజు నుంచి ఇలాంటి అన్యాయమే జరుగుతూ ఉంది సార్. బీసీలకు సంక్షేమ విధుల్లో సార్ దాదాపు నిధుల్లో 8,000 కోట్లకు పైగా కోత పెట్టిరు సార్ అప్పటి వాళ్ళు. ఇప్పుడు దాదాపు ఒక ఇది 1900 3,000 అంటే దాదాపు ఇవి ఒక 15-20 కోట్లు అయినాయి సార్. అంటే మాకు ఖర్చు పెడుతున్న నిధుల కంటే మా నుంచి ఖర్చు పెట్టకుండా మళ్లింపు చేస్తున్నటువంటి నిధుల సంఖ్యనే ఎక్కువగా ఉంది అధ్యక్ష. సో ఇది కాదు అధ్యక్ష, ఇంకా దీంట్లోనే అధ్యక్ష 2025-26 ఆర్థిక సంవత్సరంలో అధ్యక్ష ఇవాళ పెట్టినటువంటి లెక్కలు చూస్తే 2 లక్షల మంది బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలేదని ప్రభుత్వమే ఒప్పుకున్నటువంటి లెక్క మనం చూసినాం సార్. సార్ ఇక ఫినిక్స్ పక్షి బూడిదలోంచి మళ్ళీ లేచినట్టుగా ఉంది అని చెప్పి సభ ప్రసంగంలో చూసుకున్నాం సార్. సార్ వాస్తవానికి తెలంగాణ ఫినిక్స్ పక్షి కాదు సార్. తెలంగాణ పుట్టుకనే చాలా బలంగా పుట్టింది సార్. ఆర్థికమైనటువంటి బలంగా పుట్టింది సార్. అనేక ఉద్యమాల ఆలోచనల మీద పుట్టినటువంటి తెలంగాణ రాష్ట్రం ఫినిక్స్ పక్షిలా బూడిదలా మారినటువంటిది కాదు సార్. వాస్తవానికి బూడిద ఫినిక్స్ కాలేదు సార్, ఫినిక్సే బూడిదైంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్తోని పుట్టినటువంటి ఈ రాష్ట్రము క్రమక్రమంగా సార్ గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ సార్, వాళ్ళ వీళ్ళ అనేటువంటి మాట కాదు. కానీ క్రమక్రమంగా 8 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి తెలంగాణ రాష్ట్రం జారిపోయింది సార్. సార్ ఇక్కడ ప్రజలే కాదు సార్, మిగులు బడ్జెట్తో పుట్టిన తెలంగాణ రాష్ట్రం ఇంత దారుణమైన అప్పుల్లోకి నెట్టబడ్డది సార్. ఎక్కడ దొరికితే అక్కడ సార్ 10% ఇంట్రెస్ట్, 9.5% ఇంట్రెస్ట్, 9% ఎట్లా దొరికితే అట్లా అప్పులు తెచ్చారు సార్. చివరికి రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది సార్. సార్ ఒకప్పుడు మిగులు బడ్జెట్తో పుట్టినటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు తీవ్రమైనటువంటి అప్పుల్లో మనం సంపాదిస్తున్న ప్రజలు కడుతున్నటువంటి పన్నులు కేవలం అప్పులు కట్టుకోవడానికే అయ్యేటువంటి పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా దివాలా తీస్తూ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి సార్. సార్ ఇదే బడ్జెట్ ప్రసంగంలో 11వ పాయింట్లో చాలా అద్భుతంగా రాశారు సార్. తెలంగాణ అస్తిత్వానికి మరియు సాంస్కృతిక సాంప్రదాయాలకు పండుగలకు మా ప్రభుత్వం పెద్దపీట వేసిందని. సార్ అసలు తెలంగాణ అస్తిత్వం అంటే ఏంది సార్ ఒక్కసారి సభలో మాట్లాడుకోవాలి సార్. సార్ తెలంగాణ అస్తిత్వం అంటే ఈ ప్రాంతపు